అందరికీ వందనాలండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చదవాల్సిందిగా తెలియజేస్తున్నానండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానికి నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చాను. ఈ మాట చెప్పేది ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను ఈ యొక్క లోకాన్ని జయించాను, మీరు కూడా జయించాలి అని అన్నారు. ఆయన ఈ లోకంలో ఏం జయించాడండి? ఆయన మరణాన్ని జయించాడు, అలాగే పాపాన్ని కూడా జయించాడండి. ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఏమైనా పాపం చేయడం జరిగిందండి? అలాగే మనం కూడా జయించాలండి. బాప్తిసం తీసుకున్న తర్వాత, కొత్తగా జన్మించిన తర్వాత మనకి కొన్ని శోధనలో, బాధలో, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. వాటిని మనం జయించాలని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.